యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారమిస్తున్న కుటుంబము ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, కుమారుడు మురళీ గంగాధర్, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్, అత్తగారు, తల్లిగారు శశిరేఖ, శారా గారు సహకారమిస్తున్నారు. ఈ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసులు ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారులను దీవించండి. మురళికి మీరు ఇచ్చిన ఉద్యోగము కొరకు వందనాలు, మీకు స్తోత్రాలు. దివ్యను, గోపాలను ఆశీర్వదించండి, సంతానం అనుగ్రహించండి. కుటుంబ పక్షంగా మేలు చేయండి. శశిరేఖ, శారా గారులకు వృద్ధాప్యంలో మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ధర్మా గారు చేస్తున్నటువంటి పిండి మర వ్యాపారమును మీరు ఆశీర్వదించండి. నాయన, ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపై మీ దీవెన, మీ ఆశీర్వాదము అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనము వాక్యము ప్రారంభించుకుందాం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అని చీకటిలో తమ క్రియలను జరిగించు వారికి శ్రమ. శ్రమ అనేటువంటి పదము ఇక్కడ కనిపిస్తోంది. ఇది మనం నిన్న కూడా ధ్యానం చేశాం. మనుషులు సాధారణంగా అనుకునేది ఏమిటంటే, మా హృదయము ఎవరికి తెలియదు, మమ్మల్ని ఎవ్వరూ చూచుటలేదు, మేమేం జరిగిస్తున్నామో రహస్యమున అది ఎవరు ఎరుగరు అని అనుకుంటారు. కానీ వారు ఎరుగనిది ఏమిటంటే, దేవుడు చూస్తున్నాడు. దేవునికి ఏదియు మరుగుగా లేదు. ఆయనకు సమస్తము తేటగా కనిపిస్తుంది. మానవులకు రహస్యం, కానీ దేవునికి రహస్యం లేదు. దేవుడు సమస్తాన్ని తెలుసుకోగలిగిన వాడు, సర్వజ్ఞాని ఆయన. కానీ మానవుడు అనుకుంటాడు దేవునికి ఏం తెలియదని. ఆదామును దేవుడు అడిగిన ప్రశ్న, ఆదామా నీవెక్కడ? నేను తినవద్దని నీకు చెప్పిన పండును నీవు తింటివా? ప్రశ్న అడిగాడు కదా దేవుడు, తిన్నావా అని. కాబట్టి దేవుడికి ఏం తెలియదు అనుకున్నాడు ఆదాం. నీవు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇచ్చింది, నేను తిన్నానన్నాడు. దేవునికి తెలుసు నా బ్రతుకు అని ఎవరు తెలుసుకుంటారు? వాళ్ళు ధన్యులు. నా హృదయము ఆయనకు తేటగా కనిపిస్తోంది, నేను తప్పించుకోలేను అనుకున్నవాడు ధన్యుడు. అలాగనే కాకుండా నేనేం చేస్తున్నానో దేవుడికి తెలియదులే అనుకునేవాడు తప్పక శ్రమ అనుభవించాల్సిందే. 16వ వచనంలో అంటాడు, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదం లేదని ఎంచతగునా? దేవునికి మానవునికి ఒకటే కొలత. మానవుని రహస్యాలు మరొక మానవునికి తెలియవు. మంటి వాడు మానవుడు, మరొకడు మంటివాడే. కానీ మంటికి కుమ్మరికి వ్యత్యాసం ఉంది, అది మీరు గుర్తెరగరా? మీరెంత మూర్ఖులు, దేవుణ్ణి కూడా మనిషిలానే అనుకుంటున్నారా? చాలా సందర్భాల్లో మనం దేవుణ్ణి మనిషిలానే అనుకుంటాం. ఆయనకేం తెలుసులే. కొన్ని సందర్భాల్లో మనుషులు
ఆయనకంటే నాకే బాగా తెలుసు అని అనుకునే అంతటి మూర్ఖతలోను కూడా వెళ్ళిపోతుంటారు. మానవుడు తన నిజ స్థితిని దేవుని ఎదుట కప్పుకొనక ఒప్పుకోవటం నేర్చుకోవాలి. దేవుని ఎదుట వేషధారణ తగదు. యోబు ఆదామును గురించి చెప్పింది అదే. ఆదాము తన రొమ్మున పాపం ఉంచుకున్నాడు, రహస్యంగా ఉంచుకున్నాడు, వేషధారి అయ్యాడు అన్నాడు. నేను అలా వేషధారిగా ఉండను అని అన్నాడు. హిపోక్రసీ. దేవునికి ఇష్టం లేనిది వేషధారణ. మానవులు వేషధారణ సాధారణంగానే చేస్తుంటారు. మూర్ఖత. దేవుడు కూడా మనలాంటి వాడే అనుకోవటం. మంటికి కుమ్మరికి భేదం తెలుసుకోకపోతే ఎట్లా? మనం మంటివారం, ఆయన కుమ్మరి, మన సృష్టికర్త. సృష్టికర్తకు మన యందు తెలియనిది ఏముంటుంది? ఆయనకు అంతా తెలుసు. ఆయన కంటికి సమస్తము మరుగుగా లేకుండా కనబడుతోంది అన్నాడు. కనుక మన జీవితాల్లో మనం తెలుసుకోవాలి, దేవుడు ఎంత ఔన్నత్యం గలవాడో నేర్చుకోవాలి. చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గురించి ఇతడు నన్ను చేయలేదు అనవచ్చునా? రూపించబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదు అని అనవచ్చునా? ఏమి రైట్ ఉందండి? మానవుడు దేవుణ్ణి పట్టుకొని నన్ను చేసిన దేవునికి బుద్ధి లేదు అనవచ్చునా? 139వ సంకీర్తన. దేవా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును కలుగుతుంది అన్నాడు. ఆశ్చర్యము భయము కలుగుతుంది. ఎందుకు ఆశ్చర్యం భయం? మానవ శరీర నిర్మాణం, అవయవ నిర్మాణం మానవ జ్ఞానానికి ఆశ్చర్యాన్ని భయాన్ని దేవుని పట్ల కలుగజేస్తుంది. కంటిని నిర్మించాడు, కానకుండా ఉంటాడా? చెవిని నిర్మించాడు, వినకుండా ఉంటాడా? గుడ్డివానిగా చేసిన వాడు ఆయనే, చెవిటివానిగా చేసిన వాడు ఆయనే, మోగవానిగా చేసిన వాడు ఆయనే. కన్నుంది, చూపు ఉంది. చూపు ఆయన ఇవ్వాలి. ఇవ్వకపోతే ఉట్టి కన్నే ఉంటుంది, చూపు ఉండదు. చెవి ఉంది, వినికిడి ఆయన ఇవ్వాలి. ఆయన ఇస్తేనే వినగలుగుతాం ఆ శక్తి. కనుక వీ ట్రీట్ గాడ్ హీల్స్ అంటారు. అందుకే డాక్టర్స్ సిన్సియర్గా ఒప్పుకుంటారు, మేము వైద్యం చేస్తాం కానీ స్వస్థపరచువాడు దేవుడు. ఒక సీనియర్ సర్జన్ ఒక ఆపరేషన్ చేస్తే, ఒక చెడు పదార్థాన్ని తీసివేస్తే ఆ స్థలాన్ని శరీరమే ఆటోమేటిక్గా హీల్ చేసుకుంటుంది. ఎంత ఆశ్చర్యకరం! శరీరంలో నుండి ఆ స్వస్థత దానంతట అదే వస్తోంది. చర్మం పుడుతోంది, మాంసం పుడుతోంది. మరలా ఏ మందు వాడితే, ఏ మందు వాడకపోయినా పుడుతోంది. ఆశ్చర్యం. రూపొందించబడిన వస్తువు అట తన సృష్టికర్తకు బుద్ధి లేదు అనే ప్రశ్న అడిగితే, బుద్ధి లేనిది ఎవరికి? రూపించబడిన దానికే తప్ప సృష్టించిన వానికి కాదు. ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ యాడమ్, ఆదాము నుండి కూడా, ప్రారంభం నుండి కూడా దేవుణ్ణి ప్రశ్నించే స్థితికి వచ్చేసాడు మానవుడు. సర్వశక్తుడిని ప్రశ్నింపతగునా? యోబు చాలా మాటలు మాట్లాడాడు దేవుని గురించి స్నేహితులతో. సర్వశక్తుడు అన్యాయం చేస్తున్నాడని మాట్లాడాడు. దేవుడికి కోపం వచ్చింది, యోబు దగ్గరికి వచ్చాడు. 65 ప్రశ్నలు అడిగాడు. వాటిలో ఏ ఒక్కదానికి కూడా యోబు సమయాన యోబు జవాబు చెప్పలేని స్థితి. ఇప్పుడు మనం చెప్పొచ్చు వాటిలో కొన్నింటికైనా, ఎందుకంటే స్క్రిప్చర్ రివీల్డ్ మెనీ ఆన్సర్స్. బైబిల్ చాలా ఆన్సర్స్ చెప్పింది. ఆనాడు యోబు నోరు తెరవలేకపోయాడు. బూడిదలో పడి కొట్టుకుంటున్నానయ్యా, మాట్లాడిన అన్నాడు. చాలా సందర్భాల్లో మన స్వనీతి, మన అతిశయం మనల్ని దేవునికి వ్యతిరేకంగా తీసుకెళ్తుంది. అదే పాపం అంటే. దేవుణ్ణి తక్కువగా అంచనా వేయటం పాపం. దేవుని యందు విశ్వాసం ఉంచకపోవటం పాపం.
దేవునికి లోబడకపోవటం పాపము. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడంటే లోబడటం లేదనే తిరుగుబాటు. ఇది ఇశ్రాయేలు స్వభావం. ఇశ్రాయేలు జాతి ఇట్లాంటి జాతి అయ్యారు. వారిని నిర్మించిన వాడెవరు? వారిని పుట్టించింది ఎవరు? వారిని ఏర్పరచుకుంది ఎవరు? అబ్రహాము వారి మూలపితరుడు. అతన్ని పిలిచింది ఎవరు? అతనికి వాగ్దానం చేసి సంతానం ఇచ్చింది ఇస్సాకును ఎవరు? అన్నీ మర్చిపోయారు. మోషేని పంపించింది ఎవరు? దేవుడే. విడిపించింది ఎవరు? దేవుడే. అన్నీ మర్చిపోయి ఇశ్రాయేలీలు బుద్ధిహీనులయ్యి మూర్ఖులైపోయి ఆ దేవుడు ఎవరు, ఆ దేవునికేం తెలుసు, ఆ దేవుడికేం బుద్ధి ఉంది అనేట్లుగా తయారయ్యారు. అందుకే పౌలు గారు ఇశ్రాయేలీలను ఖండిస్తూ చెప్పాడు, దేవుని యొక్క బుద్ధిహీనత కనుకుంటే అది మానవుని యొక్క జ్ఞానం కంటే కూడా చాలా గొప్పదన్నాడు. అంటే ఆయనకు బుద్ధిహీనత లేదని చెప్పటానికి. అర్థమవుతుందా సహోదరుడా, సహోదరి? దేవుని తెలుసుకోండి, దేవుని తెలుసుకోండి. బైబిల్ని గురించి తెలుసుకుంటున్నాం, బైబిల్లో ఉన్న నాలెడ్జ్ని తెలుసుకుంటున్నాం, కానీ బైబిల్లో ఉన్న దేవుని గురించి ఏం తెలుసుకుంటున్నాం మనం? నోయింగ్ అబౌట్ గాడ్, నాట్ నోయింగ్ అబౌట్ ద బైబిల్. బైబిల్ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి, ఎంతమంది రాశారు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏ కాలంలో రాశారు, ఏ వ్యక్తులు ఇమిడి ఉన్నారు, ఎవరి చరిత్రలు ఏంటి, ఇది కాదు. ఇది నాలెడ్జ్ అబౌట్ బైబిల్, నాలెడ్జ్ అబౌట్ గాడ్. దేవుని గురించిన జ్ఞానం కావాలి. నోయింగ్ అబౌట్ గాడ్, దేవుని గురించి తెలుసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు. దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నారు దివారాత్రులు మానక. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తున్నాం మనం. ఆయన పరిశుద్ధుడు. సైన్యాలకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన సృష్టికర్త, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బలవంతుడు, నిత్యుడు. ఆయన గురించి ఇంకా నీకేం తెలుసు? ఆలోచించు, ధ్యానించు, ప్రార్థించు, ధ్యానించు, తెలుసుకో. దేవునికి ఏం తెలియదని అనుకుని మూర్ఖుడువుగా మారద్దు. ఇకను కొద్ది కాలమైన తర్వాతనే కదా లెబానోను దేశము ఫలవంతమైన పొలమును, ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యాలు విందురు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగిన గుడ్డివారు కనులారా చూస్తారు. 1000 ఏండ్ల పరిపాలనలో ఇప్పుడు కాలాన అంధులైన వారు, బధిరులైన వారు ఆ కాలాన చూస్తారు. ఇజ్రాయేలీలో ఎవడైనా చెవిటివాడు, మోగువాడు, గుడ్డివాడు ఉంటే వాడు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడై 1000 ఏండ్ల పరిపాలనలో గనక ప్రభుతో పాటు తిరిగి వస్తే అక్కడ గుడ్డివాడుగా ఉండడు, ఇక చెవిటివాడుగా ఉండడు, మోగవాడుగా ఉండడు. అది అక్కడ అర్థం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమవుతుంది. మనుషులలో పేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందిస్తారు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు జీవించిన కాలం ఒకసారి తీసుకోండి మీరు. పేదలు చాలా బాధలు పడ్డారు. ధనవంతుడైనటువంటి లాజరు పేదవాడుగా ఉండి ఎన్ని బాధలు పడ్డాడో మనకు ఉదాహరణగా మనకు చెప్పబడింది. అది మనకు తెలుస్తుంది. చూడండి సోదరుడా, సోదరి, పేదలు బహుబాధలు పడతారు. అయితే ధర్మశాస్త్రం చెబుతోంది, మీరు ధర్మశాస్త్రమును పాటించిన ఎడల, నా ఆజ్ఞలను పాటించిన ఎడల మీలో ఎవడు పేదవాడు అని అడిగాడు ప్రభు ద్వితీయోపదేశకాండంలో. మీరు ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను పాటించిన ఎడల మీలో ఎవడు పేదవాడు? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అన్న మాటలో ధర్మశాస్త్రం నెరవేరుతోంది. పౌలు అంటాడు, మీరు నన్ను విడిచి రాజులైతిని, మీతో పాటు మేమును రాజులమైతిమి అన్నాడు. అంటే ఏమిటి అర్థం? మీరు రాజులైతే మేము రాజులం అన్నప్పుడు, మీరు ధనవంతులైతే మేము ధనవంతులం. ఆజ్ఞలను పాటించినప్పుడు ఎవడు పేదవాడు లేడనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి పేదలకు ఎందుకు ఉండిపోయారు? ఆజ్ఞలు పాటించడం లేదు, షేరింగ్ అమంగ్ ద బ్రదర్ అని లేదు.
సోదరుల మధ్యన దీవెన పంపకం లేదు. అందుకే వాళ్ళు పేదవాళ్ళుగా ఉండిపోయారన్నమాట. స్వార్థం, సెల్ఫిష్నెస్ ఇజ్రాయేల్లో పెరిగిపోయింది. అందుకే పేదలు ఉన్నారు. కానీ 1000 ఏళ్ల పాలనలో పర్ఫెక్ట్ షేరింగ్ ఉంటుంది. అందుకనే అక్కడ పేదవాడు ఉండడు. వాళ్ళు ఆనందిస్తారు, వాళ్ళు కూడా సమృద్ధిలోకి వచ్చేస్తారు. అంటే పర్ఫెక్ట్గా లా అమలు చేయబడుతున్న కాలంగా దాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆ దినాన చెవిటివారు వింటారు, మోగవారు మాట్లాడతారు, గుడ్డివారు చూస్తారు, దీనులకు కలుగు సంతోషం దేవుని యందు అధికమైపోతుంది. ఇప్పుడు దీనులు బాధలు పడుతున్నారు. కానీ 1000 ఏళ్ల పాలనలో యెహోవాను బట్టి దీనులు సంతోషపడతారు. 20 వచ్చిన బలత్కారులు అక్కడ ఉండరు, అపహాసకులు ఉండరు, పరిహాసకులు ఉండరు అక్కడ. అది ఖచ్చితంగా ఇదే భూమి మీద జరగాలి. ఎక్కడ జరిగింది చరిత్రలో లేదు, ఇక ముందుకును మనం చూడలేం. ఒక్క ప్రభువారి పరిపాలనలోనే కనబడుతుంది ఏమిటంటే బలత్కారులు లేరు. బలత్కారుల చేత భూమి పట్టబడుతోంది. ఇప్పుడు పరిహాసకులు ఎక్కడ చూచినా ఉన్నారు, అపహాసకులు పరిహాసకులే ఎక్కడ చూచినా. దేవుని పేరు చెబితే నవ్వుకుంటున్నారు. ఎంతమంది లేరు ఈ దినాన అలాంటి వారు. ప్రభువుని గురించి సువార్త చెబుతుంటే పరిహసిస్తున్నారు. అంతా ఉట్టిదే అంటున్నారు. కన్యక గర్భవతి కుమారుని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టింది. యేసు నీ పాపములను మోసాడు అని ఎవరికైనా సువార్త చెబితే నా పాపాలు ఆయన మోయటం ఏంటో నవ్వుతున్నారు. 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన ఆయన ఇవాళ నేను చేసిన పాపాన్ని మోసాడని చెబుతారు ఏమిటి? అపహాస్యం చేస్తున్నారు, సువార్తను అపహాస్యం చేస్తున్నారు. అందుకనే పౌలు గారు చెప్పాడు, నశించుచున్న వారికి సిలువను గుర్చిన వార్త వెరితనం. వెరితనం అంటే అపహాస్యం, పరిహాసం. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నవ్వుతున్నారు. ఆయన ఎవరు? ఆయనకి ఏంటి సంబంధం? నవ్వుతున్నారు. అలాంటి వారు అక్కడ ఉండరు. 1000 ఏళ్ల పాలనలో బలత్కారులు ఉండరు, అపహాసకులు ఉండరు. సెటిల్మెంట్ గ్యాంగ్లు అక్కడ ఉండవు. ఈ సెటిల్మెంట్ బ్యాచ్లు ఎక్కడ ఉండవు. డబ్బుకు లోబడి, డబ్బుకు ధనాపేక్షకు భూమి మీద పేదల యొక్క, విధవరాండ్ల యొక్క ఇండ్లు మింగేస్తున్నారే, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన ఒక సోదరుడు మాట్లాడుతూ, లిటిగేషన్ ఉన్న భూములు కొంటారట కొందరు ఉన్నారట. అట్లాంటివి నాకు ఆశ్చర్యం కలిగింది. ఏమిటాయంటే బలత్కారులు ఆక్రమించుకుంటారట, బోర్డులు పెట్టేస్తారట, మాది ఈ స్థలం అని. పట్టా ఉన్నా కూడాను, అవతల వ్యక్తికి పట్టా ఉన్నా ఆ స్థలంలో బోర్డు పెడతాడు, ఏదో ఒక నోటీస్ పంపిస్తాడు, ఏదో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాడు, భయకంపితులు చేస్తాడు. అలాంటి బలత్కారులు నశిస్తారు అని చెప్పండి. కానీ మరి ఇవాళ బలత్కారులదే లోకం. ఇవాళ చూడండి, నిన్న నేను ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఇద్దరు మాట్లాడుకుంటుంటే విన్నాను. 5,000 ఎవరో ఇచ్చారట, 6-5 వెండి గ్లాసులు ఇచ్చారట. ఆ పదవి వాళ్ళు ఇవ్వకపోయినా ఓటు వేయాలి కదా, ఎవరో ఒకరు గెలుస్తారు కదా. అలా కాదు, నేనే గెలవాలి, నేనే గెలవాలి. బలాత్కారం. నేను బలవంతుడు, నేను బలవంతుడు, నేను గెలవాలి, నేను గెలవాలి, నేను ఇది ఇస్తాను, నేను ఇది ఇస్తాను. ఇవి ఉండవు. 1000 ఏళ్ల పాలనలు ఎట్టంటే ఉండరు. ప్రభు పరిపాలన, అది నీతి పరిపాలన. ఇది సాతానుని పరిపాలన, అపవాది పరిపాలన. దీని యందు పాపమే నివసిస్తుంది, అక్రమం నివసిస్తుంది, బలాత్కారం నివసిస్తుంది, అపహాస్యమే, పరిహాసకులే నివసిస్తారు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభు సిలువెక్కినప్పుడు పరిహాసకులు ఏమన్నారు తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నువ్వు దిగిరా, మేము వస్తాం, నువ్వు దిగిరావయ్యా దేవుని కుమారుడు అయితే అని పరిహాసం చేశారు. వారి అంతం అగ్నిగుండమే. సోదరుడా, సోదరి, దేవుణ్ణి పరిహాసం చేసే స్థితికి వెళ్ళిపోతున్నావా? నువ్వు మంటివాడు అని మర్చిపోతున్నావా? జ్ఞాపకం చేసుకో. ఆనాడు ఇజ్రాయేలు జాతి ఆ విధంగా ఉన్నారు. కీడు చేయ యత్నిస్తూ ఒక వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయించు, గుమ్మములో తమను గద్దించు వారిని పట్టుకొనాలని ఉరివడ్డుచు, మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయి వారు నరకబడుదురు.
నరకబడుదురు. వండర్ఫుల్ స్టేట్మెంట్. నీతిమంతులను పడద్రోయ చూచువారు నరకబడుదురు. ఈ మాట వింటుంటే నాకు ఎలా ఉందంటే, నీతిమంతులు పడత్రోయబడుట కనిపిస్తోంది, కానీ లోకంలో పడత్రోసిన వారు నరకబడతారు. నీతిమంతులు పడిపోతున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు దేవుని బిడ్డలను హింసకు గురి చేస్తున్నారు, మందిరాలు కూల్చేస్తున్నారు, నంచును పాడు చేస్తున్నారు, పాస్టర్స్ని కొడుతున్నారు, ఇవాంజలిస్టులు కొడుతున్నారు, మందిరాలు తగలబెడుతున్నారు. నీతిమంతులు పడద్రోయబడినట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. కానీ అలా త్రోస్తున్న వారు నరకబడుదురు, నరకప్రాయులైపోతారు. కండెమ్డ్, వాళ్ళు కండెమ్ చేయబడతారు. చూడండి, వాళ్ళు నాశనమునకు అప్పగించబడతారు. మాయ మాటల చేత పడద్రోయాలనేవాళ్ళు, గద్దించుడు చేత పడద్రోయాలనేవాళ్ళు, వ్యాజ్యం చేసి పడద్రోయాలనేటువంటి వాళ్ళు హింసనందుతారు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన పిలాతు ఏమైపోయాడు? పిచ్చివాడైపోయాడు. దేవుని స్తోత్రం, శతాధిపతి మారుమనసు పొందాడు, పిలాతు మాత్రం పిచ్చాడైపోయాడు. శాస్త్రులు పరిచయాలు ఏమయ్యారు? అప్పగించిన యూదా ఇస్కరియోతు ఏమయ్యాడు? ఉరి పెట్టుకుని చనిపోయాడు. సోదరుడా, సోదరి, క్రీస్తు సంఘం హింసించబడుతోంది. ప్రభువు ముందే చెప్పాడు, మీకు లోకంలో శ్రమ కలుగుతుంది అన్నాడు, భయపడొద్దు అన్నాడు. కనుక శ్రమ లేని క్రైస్తవ్యం బైబిల్లో చెప్పబడలేదు. ఇవాళ మనం నిరసన చెప్పినా ఏం చేసినా క్రైస్తవుడు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాడు తప్పకుండా శ్రమ పొందుతాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఆ శ్రమలో యెహోవా అతనికి తోడై ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు. ఆ శ్రమలోనే అతడు గొప్ప చేయబడతాడు. ఆ శ్రమ అతనికి దీవెనగా మారుతుంది. శ్రమ పెట్టినటువంటి వాడు పాడైపోతాడు. ఇది వాస్తవం. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబానికి వచ్చి ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని? ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖం తెల్లబారదు. యాకోబు అన్నప్పుడు ఇజ్రాయేలు జాతి. ఈ జాతి ఇక సిగ్గుపడదు, దాని ముఖం తెల్లబడక్కర్లేదు, విభ్రాంతి నుండి కనపడక్కర్లేదు. ఎందుకంటే వారు దేవుని ఎరుగుతారు. అక్కడ యెహోవాను వారు కలుసుకోబోతున్నారు. యెహోవా అని వారు ఎవరైతే ఎదురు చూశారో ఆయనే యేసుక్రీస్తు. క్రీస్తు ప్రభు 1000 ఏళ్ల పాలనలో రాజుకున్నప్పుడు ఆయన యెహోవా అని తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకొని ఆయన ఏందో ఆనందించటం ప్రారంభిస్తారు. అందుకనే వారి సిగ్గుపడరు. ఒక ప్రశ్న ఎప్పుడు ఉంది వాళ్ళకి, మెస్సయ్య వస్తాడు 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 వస్తాడు, ఏది రాలేదే. తలంచుకొని సిగ్గుపడుతూ వస్తాడండి, ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు అంటున్నారు వాళ్ళు. ఆయన వచ్చి 1000 ఏళ్ల పరిపాలనలో సింహాసనం మీద ఉన్నప్పుడు ఇక వాళ్ళకి సిగ్గెందుకు? మా ప్రభువు వచ్చేసాడు, మాకు వాగ్దానాలన్నీ నెరవేరుతున్నాయి, లోకానికి జవాబు చెప్పగలుగుతుంది, ఆ ఒక్క జాతి చెప్పగలుగుతుంది, ఇదిగో మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరాయి, మేము సిగ్గుపడక్కర్లా, మా ముఖం తెల్లబడక్కర్లా, మా ప్రభు మాకున్నాడు అని చెప్పుకోగలుగుతారు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేసే కార్యాలు చూస్తున్నప్పుడు నా నామాన్ని పరిశుద్ధపరుచుదురు. ఫర్ వెన్ హీ సీస్ హిస్ చిల్డ్రన్ ద వర్క్ ఆఫ్ మై హ్యాండ్స్ ఇన్ హిజ్ మిస్ట్ దే విల్ శాంక్టిఫై మై నేమ్. యెహోవా నామమును పరిశుద్ధపరచుదురు అంటే ఆయన్ని స్తుతిస్తారు, వారు పరిశుద్ధులు అవుతారు. ఆయన్ని పరిశుద్ధపరచుట, ఆయన ఆల్రెడీ పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధపరచుదురు అన్నప్పుడు వారు తమను తాము పరిశుద్ధులుగా చేసుకుంటున్నారు. మనం ప్రభువును పరిశుద్ధునిగా ఎరిగినప్పుడు మనము పరిశుద్ధతకు ప్రాధాన్యతనిస్తాము. యాకోబు దేవుని పరిశుద్ధపరుస్తారు, ఇశ్రాయేలు దేవునికి అతని సంతానపు వారు భయపడతారు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినటువంటి యబ్బోకు రేవులో ప్రత్యక్షమైన ఆ దేవుడు యేసుక్రీస్తుకు యూదా జాతి, ఇజ్రాయేల్ జాతి అంతా భయపడతారు. ఇప్పుడు ఎవరు భయపడలేదు, యేసు ప్రభు అంటే ఎవరికి లెక్కలేదు. ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో యూదులు యేసుక్రీస్తుని లెక్కే చేయరు. ఆయన ఒక మానవుడు అంటారు, ఆయన ఒక ప్రవక్త అంటారు, అంతవరకు.
కానీ 1000 ఏళ్ల పరిపాలనలో అదే యేసుక్రీస్తు ప్రభువుకి భయపడతారు. కారణం ఏంటంటే వారికి కనులు తెరవబడుతున్నాయి, వారు గ్రహింపుకు వస్తారు. చంచల బుద్ధి గల వారు ఒకప్పుడు వారు వివేకులైపోతారు. ఒకప్పుడు సణిగేవారు ఇప్పుడైతే ఉపదేశమునకు లోబడేవారుగా మారతారు. ఉపదేశమునకు లోబడేవారుగా మారతారు. సోదరుడా, సోదరి, ఉపదేశమునకు లోబడేవారుగా మారతారు. గుర్తుపెట్టుకోండి, మనము ఉపదేశమునకు లోబడుతున్నామా? ప్రవచనాలు ఇశ్రాయేలులో నెరవేరుతాయని చెబుతూనే సంఘానికి ఒక వర్తమానం ఉంది. ఏమిటంటే చెంచల బుద్ధి ఉన్నవారు వివేకులగునట్లు, సణుగుతున్నవారు లోబడినట్లు యెహోవా యందు భయభక్తులు అనగా క్రీస్తును తెలుసుకోవాలి, విశ్వసించాలి. అప్పుడే నిజమైన ఆశీర్వాదం. 29వ అధ్యాయం మనం ముగించుకున్నాం. రేపటి వాక్య ధ్యానంలో 30వ అధ్యాయం ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎపిసోడ్ సహకారము నేటి వాక్య ధ్యానం కొరకు ఇచ్చిన కుటుంబం అమీనాపేట వాస్తవ్యులు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు గారు, సహోదరి వెంకటేశ్వరమ్మ గారు, కుమారుడు మురళీ గంగాధర్, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్, అత్తగారు తల్లిగారు శశిరేఖ శారా గారు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి, వాక్యమునకు ప్రసారం చేసిన బిడ్డలను దీవించండి. అలాగే ప్రభు, అనేకులు ముందుకొచ్చి వాక్య ప్రసారం చేయుటకు సహాయం చేయండి. ఈ ఘనత మేము అందుకున్నట్లు కృప దయచేయండి. మా ప్రేక్షకులు రక్షించబడాలి. మీ వాగ్దానాలు నెరవేరుతున్నాయి, మీ ప్రవచనాలు నెరవేరబోతున్నాయి. వాటి యందు విశ్వసించుట మాకు నేర్పండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.